'వార్ 2' మూవీ రివ్యూ అయ్యా. 'హృతిక్ రోషన్' గారు, 'ఎన్టీఆర్' గారు లీడ్ రోల్స్ ప్లే చేసిన ఫిల్మ్ ఇది. అండ్ ఈ ఫిల్మ్ మీద యాంటిసిపేషన్ అనేటిది ఇనీషియల్‌గా గూడా చాలా తక్కువుండే. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉండింది మనందరిలో. ఆ వీఎఫ్ఎక్స్ గానియండి, ఆ షార్ట్స్ చూసిన తర్వాత. అండ్ బేసిక్ 'యష్ రాజ్' ఫిల్మ్స్‌లో మనం ముందు చూస్తున్న ఫిల్మ్ లాగానే అనిపించింది. కొత్తగా ఏది అనిపియలేదు. బట్ ఏదైనా ఒక యాంటిసిపేషన్ బిల్డ్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి ఈ మూవీకి. అందులో ఫస్ట్ వచ్చేసి ది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఎందుకంటే ముందు వైఆర్ఎఫ్‌లో పనిచేసిన వాళ్ళందరూ గూడా వేరే స్మాల్ టైమ్ డైరెక్టర్స్. కొన్ని కొన్ని మూవీస్ తీస్తున్నారు. అయాన్ ముఖర్జీ గూడా ఒక న్యూబీయే. కానీ ఆయన తీసిన 'బ్రహ్మాస్త్ర' ఫిల్మ్ వల్ల ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్‌లో ఈ మూవీని తీసుకెళ్ళగలుగుతారేమో అన్న ఎక్స్‌పెక్టేషన్ నచ్చింది. అండ్ ఒక మంచి మూవీ మేకింగ్ స్టైల్ వల్ల ఆయనకు ఒక మంచి నేమ్ గూడా వచ్చింది ఇండస్ట్రీలో. సో, అది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎన్టీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్‌గా కాలర్ ఎత్తేసి మరీ చెప్పేసారు. మూవీ సూపర్ హిట్ అది ఇది అని చెప్పేసి. సో, దానివల్ల యాంటిసిపేషన్ అయితే బిల్డప్ అయింది. కానీ నిజానికి మూవీ దాన్ని క్యాష్ ఇన్ చేసుకుందా లేదా అంటే డిసప్పాయింటింగ్‌లీ లేదనే జెప్పాలి. ఎందుకంటే నన్ను మాత్రం పర్సనల్లీ మూవీ చాలా డిసప్పాయింట్ చేసింది. బికాజ్ ఐ ఎక్స్‌పెక్టెడ్ సంథింగ్ న్యూ ఫ్రమ్ థిస్ ఫిల్మ్. అదే టిపికల్ జోనర్‌లో అదే టిపికల్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ లాగా గాకుండా ఏదో డిఫరెంట్‌గా చూపెట్టాలి అనేటిది నేను ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ నిజానికి నన్ను ఏది గూడా అంతగా కన్విన్స్ జేయలేదు మూవీలో. బికాజ్ మూవీ పైన ఫస్ట్ ఇంప్రెషన్ ఏదుండేదంటే వార్ లాగా ఉండొద్దు. కొంచెం న్యూగా ఏదైనా ఉండాలి. అండ్ మిగతా యష్ రాజ్ ఫిల్మ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిలాగా ఒక టిపికల్ క్యారెక్టర్ జోన్‌లో గాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఈ మూవీకైనా ఉండాలి అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ డిసప్పాయింటింగ్‌లీ ఈ మూవీ గూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌లోనే వెళ్తుంది. 'పఠాన్' గానియండి, 'పఠాన్' గానియండి, 'టైగర్' గానియండి, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఏవేవైతే ఉన్నాయో, ఈ మొత్తం స్పై యూనివర్స్‌లో అదే టైప్ ఆఫ్ టోన్‌లో ఈ మూవీ గూడా వెళ్తుంది. 'వార్ 1'కి, 'వార్ 2'కి చాలా సీక్వెన్సెస్ సిమిలర్‌గా గూడా అనిపిస్తాయి. 'హృతిక్ రోషన్' గారి వాకింగ్ స్టైల్ అదంతా గూడా చాలా సార్లు యూజ్ చేసుకున్నారు. అంటే 'వార్ 1'లో ఏవేవైతే సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయో, వాటన్నిటిని తిరిగి మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు ఈ మూవీలో. అండ్ థట్ డిడ్న్ట్ వర్కౌట్ వెల్. అండ్ సాంగ్స్ గూడా అంతగా ఏం ఎక్కలేదు భయ్యా నాకు. ఎందుకంటే మ్యూజిక్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. బేసిక్ బీజీఎం అదే రిపీటెడ్‌గా ప్లే అవుతూ ఉంటుంది. కొన్ని బీజీఎమ్స్ బావుంటాయి అక్కడక్కడ. కానీ ఓవరాల్ సాంగ్స్ మాత్రం పెద్దగా నాకు వర్కౌట్ అవ్వలేదు. 'కియారా అద్వానీ' గారి పెర్ఫార్మన్స్ గూడా ఏదో ఉంటుంది అంటే ఉంటుంది. ఆమె రోల్ ఉంది అంటే ఉంది. పెద్దగా ఇంపార్టెన్స్ గానియండి, ఒక ఇంపార్టెంట్ రోల్ ఏదైనా చేంజ్ తీసుకొస్తుంది మూవీలో అంటే అలాంటిదేం లేదు. అండ్ అది గాకుండా మేజర్ లీడ్ రోల్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు గూడా వాళ్ళ 100% ఇచ్చారు మూవీకి. 'హృతిక్ రోషన్' గారు గానియండి, 'ఎన్టీఆర్' గారు గానియండి. కానీ డిసప్పాయింట్ చేసిన విషయం ఏందంటే, వాళ్ళ పెర్ఫార్మన్స్ ఇచ్చినా గూడా దాన్ని క్యాష్ చేసుకునే స్టోరీ లైన్ గానియండి, ఆ స్క్రీన్ ప్లే గానియండి మూవీకి లేదు. అండ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ వీఎఫ్ఎక్స్. వీఎఫ్ఎక్స్ మాత్రం టూ బ్యాడ్ అసలు. ఈ రేంజ్ బడ్జెట్ ఫిల్మ్‌కి అసలు ఆ వీఎఫ్ఎక్స్ అస్సలు మనం ఎక్స్‌పెక్ట్ జేయము. కానీ డిసప్పాయింటింగ్‌లీ చాలా, చాలా, చాలా వర్స్ట్ వీఎఫ్ఎక్స్ అయితే చూపెట్టారు. అండ్ చూపెట్టిన ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ గూడా చాలా ఇల్లాజికల్‌గా ఉంటాయి. ఎక్కడ గూడా లాజిక్స్ ఉండవు. అండ్ సూపర్ హీరో ఫైట్స్ లాగుంటాయి. అండ్ అవి అస్సలు వర్కౌట్ అవ్వవు. చాలా క్రింజ్ టైప్ ఆఫ్ కంటెంట్ లాగా అనిపిస్తాయి. సో, ఓవరాల్ ఇవన్నీ నెగెటివ్స్ పక్కన పెట్టేస్తే ఏవన్నా పాజిటివ్స్ లేవా భయ్యా మూవీలో అంటే ఉన్నాయి కొన్ని పాజిటివ్స్. ఇనీషియల్ ఎంట్రీస్ ఆఫ్ బోత్ ద హీరోస్. మంచి ఎస్టాబ్లిష్‌మెంట్ ఉంటుంది. ఫస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక సీరియస్ టోన్‌లో మూవీ ముందటికెళ్తూ ఉంటుంది 'వార్ 1' లాగా. ఒక సెటప్‌ని బిల్డ్ చేసుకున్నారు. కానీ దాన్ని క్యాష్ ఇన్ చేసుకోలేకపోయారు. ఎక్కడి నుంచయితే 'ఎన్టీఆర్' అని ఎంట్రీ అవుతుందో అక్కడి నుంచి మూవీ గ్రాఫ్ గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూనే వస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒక హై మూవ్‌మెంట్ కోసం ఎవరైతే ఆడియన్స్ వెయిట్ చేస్తారో వాళ్ళకి ఒక్కటి కూడా హిట్ అవ్వదు. అండ్ థట్ ఈస్ ఎ బిగ్ డిసప్పాయింట్‌మెంట్ ఫర్ థిస్. అండ్ అదే కాకుండా ఈ మూవీకి ఇనీషియల్ హైప్ లేకపోయినా కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీటన్నిటిలో హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో, దానివల్ల మేబీ మూవీలో ఏదైనా ఉందేమో అని చెప్పేసి చాలా మందికి ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మూవీకెళ్ళిన వాళ్ళందరికీ కూడా డిసప్పాయింట్‌మెంటే మిగులుతుంది. సో, ఓవరాల్ మూవీ ఎలా ఉంది అదన్నా పక్కన పెట్టేస్తే 'ఎన్టీఆర్' గారి పెర్ఫార్మన్స్, 'రోషన్' గారి పెర్ఫార్మన్స్ మాత్రం క్రేజీ ఉండే. సో, అవి 2 పక్కన పెట్టేస్తే ద మూవీ వాస్ క్వైట్ డిసప్పాయింటింగ్. సో, మీ ఒపీనియన్ ఏంటి 'వార్ 2' మూవీ మీద? అండ్ అలాగే 'వార్ 2' అండ్ 'కూలీ' మూవీ 2 ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి. మీరు ఏ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నారు? అండ్ అలాగే ఏ మూవీకెళ్ళాలనుకుంటున్నారో? లేదంటే ఇలాంటి రివ్యూస్ చూసి డెసిషన్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ నేను 'కూలీ' మూవీ రివ్యూ కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసా. సో, మేక్ ష్యూర్ టు వాచ్ థట్ టూ. సో, ఓవరాల్ నాకనిపించిన దాని ప్రకారము ద రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈస్ జస్ట్ 2 ఔట్ ఆఫ్ 5. అండ్ అట్‌లీస్ట్ సాంగ్స్ అయినా వర్కౌట్ అయినా బాగుండేది. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో, థట్ ఈస్ ఎ బిగ్ డిసప్పాయింట్‌మెంట్ ఫర్ మీ. సో, ఓవరాల్ మూవీ మాత్రం డిసప్పాయింట్ చేసింది. నాకు నచ్చలేదు. ఎక్కడ ఎక్కలేదు. ఏ వీఎఫ్ఎక్స్ నచ్చలేదు. ఏ యాక్షన్ సీక్వెన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ట్రై చేశారు. కానీ ఎక్కడ గూడా టెక్నికల్ టీమ్ గూడా ట్రై జేయడానికి ట్రైయే జేయలేదు. అంటే అట్‌లీస్ట్ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్ మనం జేస్తున్నాం అన్నప్పుడు దానికి మినిమమ్ ఎఫర్ట్స్ అయినా పెట్టాలి. కానీ ఎక్కడ గూడా ఆ ఎఫర్ట్ అనేటిదే కనపడదు మూవీలో. టిపికల్ అదే జోనర్ అదే వైఆర్ఎఫ్ ఫిల్మ్ లాగానే ఉంటది. సో, థాట్స్ ఇట్. ఇంతకంటే నేనేం జెప్పలేను. సో, చాలా వరకు స్పాయిలర్ ఫ్రీగా మెయింటైన్ చేయాలని జెప్పి ట్రై చేశా.
సో, మీ ఒపీనియన్ ఏంటి 'వార్ 2' మూవీ మీద? కామెంట్ సెక్షన్‌లో నాకు తప్పకుండా చెప్పండి.